వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి డబ్బు కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ నల్లధన కుబేరులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తన దగ్గరున్న 6,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ప్రభుత్వానికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. అంతేకాకుండా పన్నుల రూపంలో మరో 5,400 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సమర్పించుకున్నాడు. అతను సూరత్ లో ప్రముఖ వజ్రాల వ్యాపారి లాల్జీ భాయ్ పటేల్. అతను గతంలో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చేవాడు. ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును నిజాయితీగా అప్పగించిన అతన్ని అభినందించకుండా ఉండలేము. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఖర్చు చేస్తుందని ఆశిద్దాం. డబ్బు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నప్పటికీ మోడీ గారికి సపోర్టునిస్తున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.